ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఒంగోలు 33వ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి ఆధ్వర్యంలో శివప్రసాద కాలనీ పోలేరమ్మ దేవస్థానం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ను ఏర్పాటు చేసి జనసేన నాయకులతో అధ్యక్షులు నల్లూరు రవి, గంగవరపు కృష్ణమోహన్తో పాటు టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా కాలనీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎర్రజల్ల యలమంద, గోనుగుంట్ల యోన, సుబ్బారెడ్డి, ప్రవీణ్, చిట్టెం ప్రసాద్, జనసేన మహిళా నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మంటెరా జన జన జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఈరోజు ఆ జనసేన అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రెండోసారి బర్త్డే చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఒంగోలులోని 33వ డివిజన్లో శివప్రసాద్ కాలనీలో ఇక్కడ ఉన్న అభిమానుల ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు అలాగే కూటమి నాయకులు మొత్తం కలిసి బర్త్డే వేడుకలు చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు నన్ను ఎంతో హృదయపూర్వకంగా ఆహ్వానించారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఆయన పుట్టినరోజుని అన్ని డివిజన్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఒంగోలులోని 33వ డివిజన్ శివప్రసాద్ కాలనీలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం, అలాగే వచ్చిన అతిథులకి ఫుడ్ ఏర్పాటు చేయడం ఎంతో ఘనంగా నిర్వహించారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే ప్రతి చోట కూటమి నాయకులందరూ కలిసికట్టుగా ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ధ్యేయం. అది అలాగే మేమందరం నడుచుకుంటామని, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఈరోజు 33వ డివిజన్లో మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా మా నాయకుడు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ దామచల జనార్దన్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమంలో చేస్తున్నాము. అదేవిధంగా ఈ శివప్రసాద్ కాలనీలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు ఉమ్మడి ప్రణాళికగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిట్టెం ప్రసాద్ గారు గెస్ట్గా వచ్చారు. వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా మా కృష్ణమోహన్ గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు, ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు. ఆంధ్రదేశ
దేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా జయ హో జనసేనాని తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జయ హో జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ప్రజల గంట నీరు ఆ పగలుగు రాజే ఇతడు